ఏదైతే పాస్ ఉందో ఆ గేట్ల ద్వారా మాత్రమే లోపలికి ఎలా చేయండి. కంపల్సరీ ఆ పాస్ మాత్రం కట్ చేసి లోపలికి పంపించండి. శ్రీ 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 పాత సోమాలమ్మ టెంపుల్ దేవస్థానం భజన సమాజం వారు గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో వెనవేల సంవత్సరాల ఆంధ్ర సంస్కృతిలో సాంస్కృతిక వైభవాల విరిదండలో తొలిగంట మోగిన చదువులమ్మ ఒడిలో మహిళా అభ్యుదయ మహోద్యవ పురిటిగడ్డలో గోదారమ్మ మడిలో గోదారమ్మ మెడలో మణిహారాల మెరుపులలో ఆధ్యాత్మిక జ్యోతుల సువర్ణ కాంతులలో ఆత్మీయ అనురాగాల పందిరిలో తెలుగు నుడికారాల మాధుర్యంలో హాస్య చతురత నింపి లాస్యంతో చెరగని చేరాల జ్ఞాపకాలలో కల్మషం ఎరుగుని మనసులలో కడుపారాల వడ్డించే మాతృమూర్తుల మమకారంలో సుందర నగరంగా కీర్తించబడ్డ మన రాజమహేంద్రవరంలో టీవీ5 హిందూ ధర్మం ఛానళ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న అతి పెద్ద పండుగ శ్రీ శివపార్వతుల కళ్యాణం మరి కాసేపట్లో జరగబోతోంది. ఒక ఉత్సవం 12 సంవత్సరాల పాటు నిర్వహించడం అంటే మామూలు మాట కాదండి. ఆ ఉత్సవం ప్రతి తెలుగింటికి పండుగకు కనువిందనే చెప్పాలి. ఇక మరో విశేషం ఏంటంటే శృంగేరి శంకరాచార్య జగద్గురు సంస్థాన శ్రీ శారదాపీఠం నుంచి ఉత్తరాధికారి 37వ స్వామీజీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి సన్నిధానం వారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం, వారి దర్శన భాగ్యం అందరికీ దక్కడం అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం విజయ యాత్ర కొనసాగిస్తున్న స్వామివారు మన కార్యక్రమ వివరాలు తెలిసిన వెంటనే రావడానికి ఆసక్తి చూపించడం, లక్షలాది మంది భక్తులతో శ్రీ హరిహర నామలేఖన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆసక్తి చూపడం అంతా శివయ్య లీలానే చెప్పాలి. ఇక మరోవైపు ప్రపంచానికి దత్తనామాన్ని పరిచయం చేస్తూ ముక్తి కోసం దత్తున పాదాల్ని మన ముందు సాక్షాత్కరింపజేస్తున్న మైసూరు అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి పరమహంస వారిత్యాచార్య శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారి పాదాలతో ఈ వేదిక పునీతం కాబోతోంది. అనుక్షణం మనసుని ఆ మహాదేవునిపై లగ్నం చేసి శివ పంచాక్షరి మంత్రంతో తరించే ఈ మహావేడుక మీ అందరి హర్షద్వారాల వద్ద మనోహర మంగళ వాయిద్యాల జరిలో మరి కాసేపట్లో జరగబోతోంది. ఇక శోభాయాత్ర విషయానికి వస్తే ఆది దంపతుల పరిణయ శుభవేళ అశేష భక్తజన వాహుని మధ్య జరిగే గ్రామోత్సవం ఇది ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే పుష్కర్ ఘాట్ నుంచి ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమై వైజంక్షన్ మీదుగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. స్వామివారు వెనువెంటనే అమ్మవారు కూడా స్వామివారి వెనువెంటనే నడుచుకుంటూ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ వేదికకి మరి కాసేపట్లో అమ్మ మరియు స్వామివారు వచ్చేస్తున్నారు. ఇక కార్తీక ఏమిటి శివ మహాపురాణం తెలియచేసే లీయతే గమ్యతే ఇది లింగః అని స్వాగతం పలుకుతోంది ఈ రాజమహేంద్రవరం అలాగే టీవీ5 హిందూ ధర్మం ఛానల్స్. శారదే పాహిమాం శంకర రక్షమాం, శారదే పాహిమాం శంకర ధర్మ నిలయం కావాలన్నది హిందూ ధర్మం ఆకాంక్ష. రక్షమాం శారదే పాహిమాం.
ఎటువంటి సౌకర్యాలు వచ్చినా కూడా ఇన్ని సౌకర్యాల మధ్యలోనూ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూనే ఉన్నారు. చుట్టూరా సౌకర్యాలు ఉన్నాయి, ఎన్నో అందరికీ తెలుస్తుంది, చాలా మందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. అంటే లోపల ఏమవుతుంటుందంటే ఒకడు ఇంకోటి చూసి అనుకుంటూ ఉంటాడు, నాకంటే వాడు హాయిగా సుఖంగా ఉన్నాడు, నేనే అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. వాడు వీడిని చూసి ఇలాగే అనుకుంటూ ఉంటాడు, వాడు చాలా హాయిగా ఉన్నాడు, నేను చాలా సుఖంగా ఉన్నాను